అందరూ గమనించాలి. నాతో చెప్పుదురు 45 సంకీర్తన 8 వచనాన్ని జ్ఞాపకం చేసి, నీ వస్త్రములెల్లా. నేను చెప్పరా? ఎవరు చెప్పరు? వాళ్ళ దగ్గర ఏ వాసన వస్తుంది? ఇప్పుడు అది కావాలా? పరిమళ వాసన కావాలా? కోరుకోవాలి. నీ వస్త్రములల్లా. ఎంత భయం ఉంటుందిరా. మళ్ళీ ఇప్పుడు ఇంకెవరన్నా మిగిలింటే కనుక ఖచ్చితంగా ఆ వాసన వచ్చింది. నీ వస్త్రములల్లా గోపరస వాసని, అగరు వాసని, లవంగి పట్ట వాసని. దేవుని పిల్లలారా, ఇదిగో ఎవరైతే క్రీస్తుతో లేపబడ్డారో వారి యొక్క 3 రకములైన వాసన వస్తుంది. అమ్మా, ఎవరు క్రీస్తుతో పాటు లేపబడ్డారో వారి యొక్క ఎన్ని 3 విధములు. 1 గోపరస వాసన, 2 అగరు వాసన, 3 లవంగి పట్ట వాసన. పిల్లలారా, గోపరస వాసన అంటే దాన్ని ఏమన్నారు బైబిల్ పండితులు అంటే అదొక సెంటుతో సమానం అన్నారు. ఏమన్నాను? మీలో ఎవరైనా నూతన వస్త్రాలు ధరిస్తే ఒకవేళ మన పక్కన ఉన్న వారికి మన దగ్గర ఉన్న ఓ మంచి వాసన వస్తే బాగోదని ఏం కొట్టుకుని వస్తాం? చెప్పాలి. ఎప్పుడైనా సెంటు వాడేదా? అస్సలు మేము వాడలేదని వాడు చెప్పాడు. ఏరన్నా, సెంటు ఒక్కరు కనుక దాన్ని తమ శరీరానికో వస్త్రానికో కనుక అది రాసుకోవటమో వెదజల్లటమో జరిగితే ఏమవుతుందో తెలుసా? ఇక్కడ నువ్వు ఒక్కరినే కూర్చుంటే ఆ సెంటు వాసన ఈ స్థలమంతా వ్యాపిస్తుంది. అవునా? అంటే అర్థం ఏంటి? గోపరస తైలము, గోపరస వాసన అంటే ఏం చెప్పాను? సెంటు అన్నాను. అదేం చేస్తుంది? అంత స్థలాన్ని వ్యాపిస్తుంది. అంటే ఎవరో తెలుసా? ఈ సెంటు ఎవరో తెలుసా? దేవుని పిల్లగా పరిశుద్ధాత్మ. అంతటా ఆవరించి ఉండే ఆయన పరిశుద్ధాత్మ. దేవుని పిల్లలారా, లేపబడినటువంటి వ్యక్తులలో ఉండేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, గోపరస వాసన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ వాసన నీలో ఉండాలి. నువ్వు లేపబడితే ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవది, త్వరగా జ్ఞాపకం చేస్తాను, పెద్దగా వివరించను, మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. 2 అగరు వాసన. రెండవది అగరు వాసన. దేవుని పిల్లలు గుర్తు చేసుకుంటున్నారా? అగరు వాసన. అగరు అనేది ఓ చెట్టు పేరు. జ్ఞాపకం చేస్తున్నాను, అగరు అనేది ఓ చెట్టు పేరు. పిల్లలారా, అగరు చెట్టు దగ్గరికి వెళితే ఏమాత్రము వాసన ఉండదు. అయితే దానికి ఉన్నటువంటి ఒక కొమ్మ, ఆ కొమ్మకున్నటువంటి ఆకులను కనుక కొమ్మతో సహా తీసుకొచ్చి దాన్ని మనం ఒక గొయ్యి త్రొవ్వి ఆ గోతిలో వారం రోజులు, 10 రోజులు, ఓ 4 రోజులు దాచిపెట్టి దాన్ని పూర్వం పాత్రలు తీసేవారు. అవునా? ఎంతమంది తెలుసు? పాత్రలోని ఏం పోసేవాడు? దాంట్లో మనుషులు పడుకోబెట్టి పుట్టిపోయి ఒడ్లా. ఓకే, మంచిది. ఆ రీతిగా అగరు చెట్టు యొక్క కొమ్మతో ఆకులు తీసుకొచ్చి అలా పాతి పెడితే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో మళ్ళా దాన్ని తీస్తే పిల్లలారా ఏ స్థలంలో పాతి పెట్టామో ఆ ఊరంతా
అగరు చెట్టుకున్న ఆ కొమ్మకున్న ఆకుల యొక్క ఆ విధానం అలాంటిది. దేవుని పిల్లగా ఈ అగరు ఎవరు, ఈ అగరు ఏమైందో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి అది ఎంత వాసన వస్తుందంటే చెట్టు దగ్గరికి వెళ్తే 0 స్మెల్, అది లేచిన తర్వాత 100% స్మెల్. పిల్లలారా ఇది ఎవరో తెలుసా? ప్రభువైన క్రీస్తు. ఎలాగంటే మీరు అడిగితే ఆయన చనిపోకముందు ఆయన దగ్గరుంది 11 మంది. 11 మందిలో కూడా 10 మంది పారిపోయారు. అది ఒక ఆయనేమో దొంగ, 10 మంది పారిపోయారు. ఒక్కడే నిలువబడ్డాడు శిలువ దగ్గర. ఎవరైనా ఆయన ప్రేమించిన శిష్యుడు ఒక్కడే. అప్పుడు సువాసన లేదు. ఆయన చనిపోయేటప్పుడు శిలువెక్కేటప్పటికి దేవుని పిల్లారా యూదులకు ఒక ఆచారం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా చచ్చిపోతున్నాడంటే, చచ్చిపోయే మనిషిని ఊరేగిస్తున్నాడంటే జనమంతా తండోపతండాలుగా వస్తారు. యేసయ్య శిలువ లాగుతుంటే జనమందరూ సమూహమంతా వచ్చారు. అయితే పిల్లరా వచ్చిన వారందరూ ఎలా ఆకర్షింపబడ్డాడంటే అప్పుడు ఆయన వాసన రాలా. ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేస్తే ఆయన వాసన ప్రపంచం అంతా వచ్చింది. ఆ వాసనకి అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఎంత పర్సెంటేజ్ ఉన్నాను ప్రపంచంలో? 75. 75% ఇప్పటికీ ఆ వాసనకు వచ్చేసారు. అగరు ఆయనే. 3వది జ్ఞాపకం చేస్తున్నా. అదేంటి? లవంగి పట్ట. లవంగి పట్ట అంటే ఎప్పుడైనా ఈరోజు మీరు బిర్యానీ వండిన వాడు అనుకుంటున్నారు వాళ్ళే బదులు వాడు ఒకటి నాకు వద్దులేరా, నేను తిన్నా నా గొంతు బాగుంది కదా. చక్క లవంగాలు ఎన్ని కేజీలు తెచ్చారండి? ఏదో నేనేమన్నా వేరే అడిగినా చక్క లవంగాలు ఎన్ని కేజీలు తెస్తారా? ఎన్ని? అంతేనా? 5 గ్రాములు 10 గ్రాములు అడుగుతారు కదా. పిల్లలారా లవంగి పట్ట అంటే అర్థం ఏంటో తెలుసా? చక్క లవంగా అంటానే చక్క, దాన్ని లవంగి పట్ట అంటారు. మీరు ఎవరైనా చక్క రుచి చూసిన వాళ్ళు చెప్పండి. అదేందయ్య గారు నేను చక్కెరను చెప్పుడు చూడలేదంటే ఒకళ్ళు చెప్పండి తిన్నవాళ్ళు అది ఎలా ఉంటుంది తింటే? టీగా ఉంటుంది. అరే ఒక పదం నేను చెప్పింది కరెక్టే కానీ తెలుగు కరెక్ట్ ఉండాలి. అది తీపిగా ఉంటుంది, అది కారంగా ఉంటుంది. చెప్పేది కూడా కరెక్ట్గా మధురంగా ఉండాలి. ఘాట్ అంటారు కదా. ఎవరికైనా వివరించేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే అమ్మో వీడికి తిరిగింత బాగొచ్చా అనుకోవాలి కదా. దేవుని పిల్లలారా దానిలో 2 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 2 రకాలన్నాను చెప్పలే మళ్ళీ మోగపోయింది గొంతు. 1 తీపి, 2 కారం. పిల్లలారా ఇది ఎవరికి సాదృశ్యమో తెలుసా? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఆయన వాసనది. ఆయన ఎప్పుడు తీయగా ఉంటాడు. అంటే అర్థమైందో తెలుసా? ఆయన లోకమును ఎంతో చెప్పాలి. ఆయన లోకం
ఎంతో ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమ తీయగా ఉంటుంది. అవునా కదా? ప్రేమ ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది. దేవుని పిల్లరా, ఆ లవంగి పట్ట 2 రుచులు కలిగి ఉంది. ఒకటి తీపి అన్నాను. తీపి దేనికి సాదృశ్యం అన్నాను? ప్రేమ. అది ఎవరు కలిగి ఉన్నారు? మన తండ్రి అయినా దేవుడు కలిగి ఉన్నాడు. ఆ 2 కారం. అబ్బో, 2 కారమా? కారం అంటే మీరు ఏమన్నారు? గోటం. పిల్లలారా, ఆయన ప్రేమామయుడే గాని, తీపి కలిగిన దేవుడే గాని, ప్రేమ చూపించువాడే గాని, 2 దహించు, చెప్పండి, 2 దహించు అగ్ని. దేవుని పిల్లలారా, సమాధి నుండి క్రీస్తుతో పాటు లేచిన ప్రతి క్రైస్తవుడు ఈ 3 కలిగి ఉండాలి. ఈ వాసన కలిగి ఉండాలి. 1 పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. 2 ప్రభు అయిన క్రీస్తుని కలిగి ఉండాలి. 3 తండ్రి అయిన దేవుని కలిగి ఉండాలి. ఒకటి దాని పేరు చెప్పు. దాని పేరు చెప్పు. గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన. నీవు లేవకపోతే దేవుని పిల్లగా నీ దగ్గర శవపు వాసన. శవాన్ని గురించి తర్వాత చూడతాను. లేచినప్పుడు శవాన్ని గురించి ఎందుకులే కానీ మనం కొడుకుంటే కళ్ళలో కూర్చుంది. అంత భయంకరంగా ఉంటుంది శవపు ప్రయాణం. దేవుని పిల్లరా, అందుకని దాన్ని చెప్పట్లా. లేచిన వారి యొద్ద శవపు వాసన ఉండదు. లేచిన వారి యొద్ద ఏముంటుంది? గోపరస వాసన, చెప్పండి, అగరు వాసన, లవంగి పట్ట వాసన. ఈ 3 వాసనలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎక్కడుంటారు తెలుసా? కొలస్సీకి రాసిన పత్రిక. వాళ్ళు ఏం చేస్తారో చూడండి. కొలస్సీకి రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. 3:1 ముగిస్తాను. 3:1 ఏమన్నాడు? అందరు తీసుకున్నారా? అందరు చూస్తున్నారా? చెవులున్నవాళ్ళు, కళ్ళున్నవాళ్ళు, చెవులున్నవాళ్ళు చూస్తున్నారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడితే ఏం వెళ్తారంట అంటే ఏ వాసన? గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన కలిగిన వారందరూ చూస్తారంట. అంటే కళ్ళు నెత్తి మీద ఉంది. ఎక్కడ చూస్తారంట? పైనున్న వాటినంటే చందమామ చూస్తామా? పైనున్న ఆయనే కదా. ఆయననా? చందమామ రావే, జాబల్లి రావే, మా అబ్బాయికి పువ్వు పెట్టి అదే మనం చూసేది. దేవుని పిల్లరా, సూర్యుని చూస్తామా? కాదు. నీవు క్రీస్తుతో కూడా లేపబడితే ఏమి చూస్తావు? పైన ఎవరున్నారు? కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడా? చూస్తామా అంటున్నా. లేపబడిన ప్రతి వాడు ఆ తండ్రిని చూస్తాడు, ఆ కుమారుని చూస్తాడు, పరిశుద్ధాత్మను చూస్తాడు. ఇంకెవరుంటారు అక్కడ? కోట్ల కెరూబులు ఉంటారు, సరాపులు ఉంటారు, ఇంకా 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటారు. వీళ్ళందరూ చూస్తాడు. ఎప్పుడు ప్రతిరోజు చూడటం అంటే తెలుసా? పైకి చూస్తా నడుస్తాడని కాదు, కింద పడతావు. జాగ్రత్త. ప్రతిరోజు నీ కళలోనికి, నీ మనసులోనికి ఎవరు రావాలంటే, నా నాయన ఎక్కడున్నాడు? సింహాసనం పైన. ఆయన కొడుకు ఎక్కడున్నాడు? ఆయన కుడి ప్రక్కన. ఆయనకి దూతలు ఎక్కడున్నారు? ఆయన చుట్టూనే. ఇంకా 24 పెద్దలు రోజు నీ
ప్రార్థనలు వాళ్ళు జ్ఞాపకానికి రావాలి. కాబట్టి క్రీస్తుతో లేపబడిన వాడు ఆలోచన ఎక్కడుంటాయి? ఎక్కడ? పరలోకము నా దేశము ఏం చేస్తాడు? పైనున్న వాటిని చూస్తాడు. పైనున్న వాటిని చూస్తూ యాత్ర చేస్తూ వెళుతుంటే మరి ఏమవుతాడు వాడంటే, అపోస్తుడైన పౌలుగా ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ, అపోస్తుడైన పౌలుగా ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయం అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు ఉత్తరము రాస్తూ 2వ అధ్యాయం 7వ వచనం నానా క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా ఏమయ్యాము? ఆయన లేస్తే మనం ఏమయ్యాము? మనము కూడా లేచాము. ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు చెప్పండి, పైనున్న వాటి వైపు చూస్తూ యాత్ర చేసేవాడు ఎక్కడ కూర్చుంటాడు? చూడండి, లేఖను మీద ఆయనతోనా? ఆయన లేకుండానా? ఆయనతో కూడా ఎక్కడ కూర్చుంటాం? అడా? అవునా పిల్లలారా? లేపబడితే ఇప్పుడు ఏమి లాభం ఉందో చెప్పండి. ఒక్క మాటలో చెప్పండి. ఎఫెసీ 2:7 చెప్పండి. ఆయనతో కూడా పరలోకమందు కూర్చుంటామా? నిలబడతామా? పని చేయమంటాడా? అంటులు తోమంటాడా? బట్టలు విడమంటాడా? పొలవేయమంటాడా? విత్తనాలు పొయ్యమంటాడా? నీళ్లు పొయ్యమంటాడా?